ఒరేయ్, వీణ్ణి తీసుకుపోయి వడ్డీ కింద ఓరు కిడ్నీ తీసుకొని పంపించండ్రా. అన్నా అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. రాయ్ వాయుముడు, నెల రోజుల్లో అనా పైసలతో సహా దుడ్డు కట్టివేయాలా. లేదనుకో మా వాళ్ళు లారీతో గుద్ది నిన్నుదా లేపేస్తారు. అదికప్పరం నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందంటివి కదా, నా అప్పు కింద అదిదా జమ చేసుకుంటా, సరియా? అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలేనా. అబ్బా తీసుకుపోండిరా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా నన్ను వదిలేనా. అండవా అండవా అన్నా నమస్తే అన్నా. ఏమిరా రాజిగా, నీ నకరాలు నా దగ్గర కాదురా. అయ్యో అయ్యో, నేనేం చేసినా అన్నా? అవునా రేయ్, రొంబ తమాషా చేస్తా ఉంటివి. నన్ను చూస్తే చాలా మందికి ఈ మాదిరి, అట్లాంటిది నాకే మస్కా కొట్టి తప్పించుకు తిరుగుతుంటివా? ఏమిరా బతకాలని లేదా అన్నా? రేయ్, నువ్వు నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకొంటివి, తీసుకున్న దగ్గర నుంచి పత్తా లేకుండా పోతివి. వడ్డీ కాస్త పిల్లల్ని పెట్టి ఇప్పుడు 50 లక్షలై పూడ్చినాది. ఇక లాభం లేదురా, నిన్ను ఇట్లాగే వదిలేస్తున్నా నా వ్యాపారం మొత్తం దెబ్బతింటదిరా. మా అప్పవాడికి ఇచ్చిన మాట పోతుందిరా. ఏమిరా నా మొహం చూస్తా ఉండారు? వీణ్ణి లేపి సొక్కా ఎత్తండ్రా. లేరా లే అన్నా, వద్దన్నా, నీ దండ పెడతా అన్నా. అన్నా అన్నా వదిలే అన్నా. అన్నా 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 కంపు కొడుతుందన్నా. ఏ బురదలో పొర్లినాడు? ఒరేయ్, మనకు కావాల్సింది వాడు కాదురా, వాడి కిడ్నీలు. అన్నా వద్దన్నా, వదిలే అన్నా. అన్నా అన్నా ఇంద పక్క తిప్పు. అన్నా అన్నా వద్దన్నా. వీడికి కూడా ఏ ఆపరేషన్ అయి పూడ్చలేదనుకుంటా. రొంబ సంతోషం, వీడి 2 కిడ్నీలు కోసేయండిరా. అన్నా అన్నా వద్దన్నా, వదిలే అన్నా. అన్నా వీడికి ఇన్సూరెన్స్ లేదన్నా. ఒరేయ్, ఏం పర్వాలేదురా, మిగిలిన సొమ్ము కింద ఇక్కడే వీడి బాడీని పోస్ట్ మార్టం చేసి పార్ట్లన్నీ మెడికల్ మాఫియాకి అమ్మేవేద్దాం. తీసుకెళ్ళండి. అన్నా వద్దన్నా, నన్నేం చేసినా నీ అప్పు మాత్రం తీరదన్నా. అన్నా నా దగ్గర నీకు లాభం వచ్చే ముచ్చటుందన్నా, నన్నేం చేయొద్దన్నా. ఏమిరా రాజుగా, నీ నాటకములు ఎవరు నమ్ముతారా? నువ్వుదా నా దగ్గర తప్పించుకోవడానికి ఎన్నైనా చెప్తావు. లేదన్నా, నేను బంగారు బాతాసుంటోండి. బతుకుంటే నీకే మంచిది, నన్ను చంపితే నీకే గుండు సున్నా. నువ్వే నష్టపోతావన్నా. ఏమిరా బెదిరిస్తుండావా? లేదన్నా, ఇరుసురి మంచి బేరం తెచ్చినా. బేరమా? అవునా? గీ ఫోటో చూడన్నా. ఏమిరా ఈ బిడ్డ పెద్దింటి బిడ్డ మాదిరిగా ఉండాది? అవన్నా నా బిడ్డే, గాని ఇప్పుడు పెద్దింట్లో పెరుగుతుంది. అట్టెట్టా పురియలే అన్నా ఏం లేదన్నా, నా బిడ్డ పుట్టగానే అమ్మనికి పోతుంటే పోలీసులు నా వెంటబడ్డారు. ఏం చేయాలో తోచక బిడ్డను చెత్తకుండి కాడ ఇడిసేసిన. గప్పుడు ఇడిసేసిన బిడ్డ ఇప్పుడు పెద్దింట్లో పెరుగుతుందని తెలిసింది. మేము పోయి చూసినాం కూడా. కొన్ని దినాల్లో దాన్ని నా కాడికి తోలుకొచ్చుకుంటా. ఇప్పుడు నా బిడ్డే నా అప్పులని తీర్చే బంగారు బాతుకుడు. నువ్వు జల్దీ దుబాయ్కో ఖత్తర్కో కబురు చేయి, నేను దాన్ని తోలుకొచ్చి నీ చేతుల్లో పెడతా. కన్న బిడ్డ అంటుండావు, కసాయి వాడి చేతిలో పెడతావా? కన్నప్పుడే ఆమెనికే చూసినా, ఇప్పుడు అంతే అన్నా.
ఏమోరా, నీ మాట నమ్మేదెట్లా? కండ్లు మూసుకొని నమ్మన్నా. అరే ఏం కాదు, ఈ రాజుగాడు మోసం చేసేటోడే, కానీ నా పాపతో మోసం చేయడు. కానీ నాకు 30 దినాలు గడువు అన్నా, బిడ్డను తీసుకొచ్చి నీకు అబ్బచెప్తా. సరేరా, అమ్మాయి బాగుండదు కాబట్టి నీకు 1 రోజులు టైం దాయిస్తా ఉన్నా. మంచిదన్నా. రేయ్, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు నాకివ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం మాఫీ చేసి నేనే నీకు 5 లక్షలు ఎదిరిస్తా. అంతేకాదురా, నీ మీదున్న కేసులన్నీ మాఫీ చేయించి నిన్నుదా దుబాయ్కు పంపుతా. అక్కడ నీవు దర్జాగా బతకొచ్చు. సరేనా? అట్నే అన్నా, చాలా సంతోషం అన్నా. రేయ్, కానీ ఈ రత్నవేలు గడువుదా ఇస్తున్నాడంటే నిన్నుదా గమనిస్తున్నాడని అర్థం. గమనిస్తున్నాడంటే మంచికి మంచి, చెడుకు చెడు, రెండూ నీ చేతుల్లోనే ఉంటాయి. తేడా వస్తే నాకు నష్టం వచ్చినా పర్వాలేదు. పోలేరమ్మ తల్లికి పొట్టేలుకు బదులు నిన్నుదా బలి ఇస్తును. గదేం లేదన్నా. అయినా నన్ను ఉద్ధరించడానికి దందా పెట్టిన దేవుడు అన్నా నువ్వు. అసోటిది నిన్ను మోసం చేస్తానా? చాలా తప్పన్నా. సరే ఓ. అట్నే అన్నా, కానీ బేరం కుదిరింది కదన్నా. బిచ్చపోడికి ముష్టేసినట్టు ఒక 10,000 నా మొహాన కొట్టన్నా, పని మొదలు పెట్టేస్తా. రేయ్, అండవా అండవా. ఇదిగో, గుర్తుంది కదా? అరే నువ్వు మర్చిపో అన్నా. ఎన్నాడా మర్చిపోయేది? అదే అన్నా, నా బిడ్డతో వస్తా అంటున్నా. నేను పోతున్నా, ఉంటానా? నమస్తే అన్న. రేయ్, ఈ రాజుగాడు మామూలు మనిషి కాడు. మీరిద్దరూ కంట కనిపెడతా ఉండండి. ఆండవా. ఝాన్సీ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సరే వెళ్దాం. ఆహా సార్, మేడం, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే ప్రేమ పక్షుల్లా ఉన్నారు. రాజుగారు. సారీ మేడం, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కదా, టంగ్ స్లిప్ అయ్యి స్నేహ పక్షులు అనబోయి ప్రేమ పక్షులు అన్నాను. అంతే మేడం, అంతే. జస్ట్ ఫ్రెండ్స్ అంటే సరిపోతుంది కదా, పక్షులు జంతువులతో పోలికలు ఎందుకు? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ బిహేవియర్ ఏమీ బాలేదండి. అయ్యో, అంత మాట అన్నారేంటి మేడం? మీరు నన్ను తప్పుగా చూస్తున్నారు మేడం. మాకు మా సార్ ఎంతో, మీరు కూడా అంతే మేడం. కానీ నాకు ఇన్ని రోజులు కొన్ని డౌట్స్ ఉండేవి, అవి ఇప్పుడు క్లారిఫై అయ్యాయి. నేను నిజంగా చెప్తున్నా మేడం, మా సారు మీరు ఫ్రెండ్స్ మాత్రమే. ఝాన్సీ గారు, మనం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం అంటున్నారు కదా, కాస్త ఎక్స్ప్రెషన్ మార్చండి. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకే భయం వేస్తుంది. వాళ్ళకెలా ఉంటుంది చెప్పండి? అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం? అయ్యో ఝాన్సీ గారు ఏమీ లేదండి. సరే ముందు కార్ ఎక్కండి ప్లీజ్. డోర్ నేను తీసుకుంటాను కదా, మీరెందుకు తీస్తున్నారు? మీ కానిస్టేబుల్స్ ఏమో వాళ్ళకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేమో అదంతా చూస్తూ ఏం పట్టనట్టుంటున్నారు. ముందు డోర్ వేయండి, లేదంటే మన మధ్య ఏదో ఉంది అందుకే మీరు డోర్ తీశారో అనుకుంటారు. అరే ఎందుకలా సీరియస్ అవుతున్నారు? ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తుంటారు, ప్రాణాలు తీస్తుంటారు. చిన్న కార్ డోర్ తీయకూడదా? అవసరం లేదు. మీ ఫ్రెండ్కి కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, తను డోర్ తీసుకుని ఎక్కగలదు, ఓకేనా?
క్లోజ్ చేయండి ముందు. ఝాన్సీ గారు లాక్ పడినట్టుంది. చూస్తూ నిలబడకపోతే మీ ఫ్రెండ్ కి కార్ డోర్ తీయచ్చు కదా. ఏ మాటగా ఆ మాటే గానీ అమ్మాయిలు అన్ని సందర్భాలు వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటుంటారు. అరే ఏంటండి ఆలోచిస్తున్నారు? డోర్ తీయండి. పద. ఏసీపీ గారు కాల్ చేస్తున్నారేంటి? హలో సార్. ఎస్ సార్, 1 or 2 డేస్లో మీకు అప్డేట్ ఇస్తాను. ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశాం. గౌతమ్ సార్ ఇక్కడే ఉన్నారే. ప్రియాంక మేడం గారు ఇప్పుడు వచ్చారేంటి? హాయ్ సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే సార్. అమ్మయ్యా, ఫోన్ పెట్టేస్తున్నారు. సార్, ఏంటి? ఇదేం బాలేదు సార్. దేని గురించి మాట్లాడుతున్నారు? అది కాదు సార్, ఇక్కడ ఇంత అందమైన అమ్మాయి కనిపిస్తుంది కదా, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతారేంటి? నేను అలిగాను సార్. మీ నసాపి ముందు విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్. సరే, నేను వెళ్తున్నాను. సార్, మళ్ళీ ఏంటండి? అయినా నన్ను ఫాలో అవద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అదే సార్, ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామని వచ్చాను. ఏ అమ్మాయి? ఇంకెవరు, మీరు ప్రేమిస్తున్న అమ్మాయి, మిమ్మల్ని నా నుంచి దూరం చేసిన అమ్మాయి. సార్ ప్లీజ్ సార్, తనను ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయండి. అసలు ఏంటండి మీరు? ఎంత చెప్పినా అర్థం కాదా? ఎప్పుడు చూసినా నా వెంట పడ్డమేనా? మీకు వేరే పనే లేదా? మీ హాస్పిటల్లో పేషెంట్సే లేరా? అది కాదు సార్. ఇంకేం మాట్లాడకండి. అసలు మిమ్మల్ని సార్ 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 గౌతమ్ సార్, సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ గౌతమ్ సార్, సార్ గౌతమ్ సార్, సార్ గౌతమ్ సార్, సార్ అన్నయ్య, అన్నయ్య, రాజన్నయ్య. అంతేనా అన్నయ్య? ఈ చెల్లిని వదిలేసి వెళ్ళిపోతారా? రాఖీ కడితేనే చెల్లిలా ఫీల్ అవుతారా మీరు? చెల్లి సెంటిమెంట్ తో కొట్టింది. ఇప్పుడు మనం పట్టనట్టు పోతే లోకంలో అన్నయ్య అనే పదానికి అర్థం ఉండదు. ఏంటన్నయ్య ఇది? మీరున్నారన్న ధైర్యంతోనే కదా నేను గౌతమ్ సార్ని కలవడానికి వస్తున్నాను. అలాంటిది మీరే మొహం చాటేస్తే గౌతమ్ సార్ మీదున్న నా ప్రేమ ఏం కావాలి? నేను అంత దూరం ఆలోచించలేదమ్మా. అవునులే, కనీసం నేను మీకు దూరం చుట్టానికి కూడా కాదు కదా. సరే, నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. దేని గురించి వెళ్ళమ్మా? ఏం లేదు, గౌతమ్ సార్ ఎవరినో ప్రేమిస్తున్నారంట కదా, ఎవరు తను? ఇంకెవరమ్మా? మీరే. ఊరుకోండన్నయ్యా, మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నానమ్మా. ఆహా,
లేదు, మీరు కవర్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసు. చెప్పండి అన్నయ్య. ఇదిగో అన్నయ్య, ముందే చెప్తున్నాను, మీరు అబద్ధం చెప్తే ఒక భగ్న ప్రేమికురాలి ఉసురు మీకు తగులుతుంది. అయ్యయ్యో వద్దమ్మా, నీకేం కావాలి అడుగు, చెప్పేస్తాను. గౌతమ్ సార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా? అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, గౌతమ్ సరే చెప్పారు. మీతోనే చెప్పారా? అవును, నాతోనే చెప్పారు. ఎవరై ఉంటారు? ఇంకెవరు? ఝాన్సీ గారే అయి ఉంటారు. కానీ ఇప్పుడే కదా ఫ్రెండ్స్ అన్నారు, ఇంతలో లవర్స్ ఎలా అయిపోతారు? అన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరిలా ఆలోచిస్తూ ఉంటే నాకెలా తెలుస్తుంది? అదేదో నాకు చెప్పండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీరు తప్ప గౌతమ్ సార్ని ప్రేమించే అమ్మాయి ఎవ్వరూ లేరు. కాకపోతే ఫ్రెండ్ అయితే ఒకరున్నారు. అవునా? ఎవరు తను? ఇప్పుడే మీ ముందే సార్తో పాటు కారులో వెళ్లారు. అవునా? నేను చూడలేదే. మీకు సార్ కనిపిస్తే చుట్టుపక్కల ఎవరు కనిపించరు కదా. అన్నయ్య, నిజం చెప్పండి, ఆ అమ్మాయి ఫ్రెండ్ మాత్రమేనా, లేదంటే తననే ప్రేమిస్తున్నారా? అదేం లేదమ్మా, నేను కూడా వాళ్ళని లవర్సే అనుకున్నా. కానీ ఈరోజు నాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళ మధ్య ప్రేమ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఈ విషయం సార్ చెప్పారా, లేదా ఆ అమ్మాయి చెప్పిందా? ఇద్దరు చెప్పారు. అవునా? గౌతమ్ సార్ ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్ అని ఎందుకు చెప్తారు? అది సరే, తన ప్రేమకి ఓకే చెప్పని అమ్మాయితో గౌతమ్ సార్ ఎందుకు తిరుగుతారు? అంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదా? మరైతే నా బర్త్డే రోజు గౌతమ్ సార్ ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పిందంతా జస్ట్ నన్ను అవాయిడ్ చేయడానికేనా, లేదా నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారా? చాలా కన్ఫ్యూజన్ గా ఉందే. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్యా, ఇంత తెలివైన మీరు ఆ అమ్మాయిని ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేశారంటే ఖచ్చితంగా తను సార్ ఫ్రెండే అయి ఉంటుంది. నాకు తెలిసి సార్ ఏ అమ్మాయిని ప్రేమించట్లేదనుకుంటా. అవునమ్మా, అదే కదా నేను చెప్తుంది. అలా అయితే నాకు మంచిదే కదన్నయ్యా. థ్యాంక్ యూ. అంటే ఆ దేవుడు నెమ్మదిగా నా మొర వింటున్నాడన్నమాట. అయితే తొందరలోనే గౌతమ్ సార్ నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చెయ్యాలి. సార్ గేట్ తీరు సార్. ఎవరు మీరు? గేట్ తీరి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీ కారు దొక్కనయ్యా. వదిలేదు లేదు. అయ్యా సారు, పెద్ద సారు, మా బిడ్డను మాకు ఇచ్చేయరు అయ్యా. మమ్మల్ని లోపలికి వదలండి అయ్యా. అయ్యా, సారు, పెద్ద సారు, మా బిడ్డను మాకు ఇచ్చేయరయ్యా. అయ్యా, మా బిడ్డను మాకు ఇచ్చేయరయ్యా. ఏమైందక్క? వంశీ, వాళ్ళు మళ్ళీ వచ్చినట్టున్నారు. వంశీ, నన్ను తీసుకెళ్ళిపోతారేమో. లేదక్క, నిన్నెవరు తీసుకెళ్లరు. లేదురా, మీకు తాతయ్య వాళ్ళు నన్ను పంపించేస్తారు. ఇంట్లో పిన్ని కూడా లేదు. కానీ అమ్మ ఉంది కదా, నిన్ను పంపించిన అమ్మ చెప్పింది కదా. అవును, కానీ నాకు భయంగా ఉంది వంశీ. ఏం కదక్క, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నువ్వు పడుకో, పడుకో. బుజ్జు, బుజ్జు, బుజ్జు. సారు, బయటికి రండి సారు. అరవకండి అయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యా, ఓసారి మమ్మల్ని లోపలికి వదలండి అయ్యా. వదలని చెప్పాను కదా, సార్ వాళ్ళు వస్తే నన్ను తిడతారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి అయ్యా. కాదు కాదయ్యా, లోపల మా బిడ్డ ఉందయ్యా. వాళ్ళతో పాలు మాట్లాడి వెళ్ళమని చెప్తుంటే అర్థం కదా. వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యా, వెళ్తారా లేదా? అయ్యా, సారు, పెద్ద సారు, మా బిడ్డను మాకు ఇచ్చేయరయ్యా.
అయ్యా మా బిడ్డను మాకు ఇచ్చేయరయ్యా. ఒకసారి బయటికి రండి అయ్యా. రండయ్యా, ఓ పాలు బయటికి రండయ్యా. అయ్యా. సారు బయటికి రండయ్యా. సారు బయటికి రండి సారు. మా బిడ్డ లోపలుందయ్యా. అయ్యా మీతో మాట్లాడాలి, రండయ్యా. ధనంజయ్, మనకేంట్రా ఈ న్యూసెన్స్? నాన్న మీరుండండి, నేను వెళ్ళి మాట్లాడి పంపించేసి వస్తాను. ఆగరా, ఏంట్రా మాట్లాడేది? నేను కూడా వస్తాను పద. సారు బయటికి రండి సారు. సారు వెళ్ళండి అయ్యా ఇక్కడ నుంచి. ఓ తాపు మీతో మాట్లాడాలయ్యా, రండయ్యా. అయ్యా దండాలయ్యా, దండాలయ్యా. దండాలయ్యా. మళ్ళీ ఏంటి? అసలు ఎందుకు అరుస్తున్నారు? మరి మమ్మల్ని ఏం చేయమంటారు సారు? ఈ సెక్యూరిటీ లోపలికి రానిస్తలేడు, మీరేమో బయటికి రారాయే, ఎట్లా సారు? సెక్యూరిటీ వాళ్ళ లోపలికి పంపించు. ఓకే మేడం. సార్ సారు మీ కాలు మొక్తా సారు. సారు సారు అయినా మేం మాట్లాడుకుని చెప్తాము అన్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు నమ్మకం పోయింది మేడం. ఏంటి? అవు మేడం, మీరు మా బిడ్డని ఏరేమో అనిపిస్తుంది, అందుకే వచ్చను. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం లేదు సారు, మా బిడ్డను మాకు ఇస్తే మేము తోలుకోబోతాం. ధనంజయ్, వాళ్ళు చెప్తుంది నిజమేనా? ఆ రాజయ్య పాపను చెత్తకుండీ దగ్గర వదిలేసిన డేట్, మీరు పాపను తీసుకున్న డేట్ రెండు మ్యాచ్ అవుతున్నాయి. నీకేమీ తెలియనట్టు భలే నటిస్తున్నావు వదినా. నిజంగా ఆ స్వీట్ని వాళ్ళకే ఇవ్వాల్సి వస్తే ముందుండి నేనే తనని వాళ్ళకి అప్పగిస్తాను. కౌన్సిలింగ్ అవసరం లేదనుకుంటే కదా, మరెందుకు వచ్చారు? మా బిడ్డ కోసం వచ్చినాం మేడం.